మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం బీస్ట్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక బీస్ట్ 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి టైలర్ ఎకిన్స్. సో రన్ టైం వచ్చేసి 1 hour 53 minutes అయితే ఉంది. సో అంటే అప్రాక్సిమేట్లీ 113 minutes అయితే ఉంది. సో నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. సో ఎక్స్ట్రాడినరీ మూవీ అయితే కాదు. స్పోర్ట్స్ డ్రామా, ఎంఎంఏ ఫైట్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ స్టోరీ మాత్రం చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో స్టోరీ బేసిక్లీ ఏంటంటే పటామ్ జైన్స్ అనే ఫార్మర్ ఎంఎంఏ ఛాంపియన్ తన ఫైటింగ్ కెరియర్ని వదిలేసి నార్మల్ లైఫ్ గడిపేస్తుంటాడు. కానీ తన తమ్ముడు ప్రాబ్లంలో పడడం వల్ల మళ్ళీ రింగ్లోకి రావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అక్కడి నుంచి కమ్బ్యాక్ జర్నీ ఎలా ఉంటుంది, ఫైనల్ ఫైట్ గెలుస్తాడా అనే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా స్క్రీన్ ప్లేని రసూల్ కోరే కూడా రీరైట్ చేశాడు. సో ఒరిజినల్ ఎంఎంఏ ఫీల్ కోసం ఫైట్ సీన్స్ని ప్రొఫెషనల్ ఫైటర్స్తో డిజైన్ చేశారు. సో కాబట్టి యాక్షన్ సీన్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రియలిస్టిక్ ఎంఎంఏ ఫైట్ సీన్స్, సో ఎమోషనల్ కంబ్యాక్ స్టోరీ బాగుంది. సో రసెల్ క్రోస్ పర్ఫార్మెన్స్ బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైట్ సీన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంది గైస్. సో అందుకే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. సైడ్ క్యారెక్టర్స్కి ఎక్కువ డెప్త్ లేదు. కొత్త కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి యావరేజ్ అనిపించవచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మోడరేట్ వైలెన్స్ ఉంటుంది గైస్, ఎందుకంటే ఎంఎంఏ ఫైట్స్ ఉన్నాయి కాబట్టి. కొన్ని స్ట్రాంగ్ లాంగ్వేజ్ కూడా సీన్స్ ఉంటాయి. సో మైల్డ్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. సో చిన్నపిల్లలతో కలిసి కాకుండా టీనేజర్స్తో కలిసి చూడడం అయితే బెటర్. సో ఎంఎంఏ ఫైట్స్, స్పోర్ట్స్ డ్రామాస్, కమ్బ్యాక్ స్టోరీస్ నచ్చితే డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. కానీ ఫ్రెష్ స్టోరీ కోసం చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. సో బీస్ట్ 2026 పర్ఫెక్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ కాదు, కానీ వన్ టైం వాచ్గా మాత్రం డిసప్పాయింట్ చేయదు. సో రియలిస్టిక్ ఫైట్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్, రసెల్ క్రో పర్ఫార్మెన్స్ సినిమాని నిలబెట్టాయి. స్టోరీ ప్రెడిక్టబుల్ అయినా కానీ స్పోర్ట్స్ జనరల్ ఫ్యాన్స్కి మూవీ డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ డే మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.